ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138 అధ్యాయం 8వ వచనం. Psalm 138 and verse 8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. The Lord will perfect that which concerneth me. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్ని లేచి దేవుని సన్నిధానంలో మోకరించి వాక్యం ధ్యానించడం ప్రియులారా, అది మన వ్యక్తిగత జీవితములకు ఎంత మేలు చేస్తుందంటే ఆ దినమంతా కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో మనము ఉంటాం. గల కారణము దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటుంది. ఆ వాక్యం మనం నడిపిస్తుంది. వాక్యమైన దేవుడే మనం నడిపిస్తాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఇక్కడ మనకు ఏం కనబడుతుందండి? విశ్వాసం కనబడుతుంది. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. ఏమిటి విశ్వాసము? మనం ఎవరినైతే సేవిస్తున్నామో ఆ జీవగల దేవుడు నా పక్షమున యుద్ధం చేస్తాడు, నా పక్షమున పోరాడతాడు, నా పక్షమున ఉంటాడు, నా జీవితంలో కార్యం చేస్తారు. ఈ విధమైనటువంటి నమ్మకము, అంటే ఆయన మనం ప్రేమించినప్పుడు అలాంటి నమ్మకం మనకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఇలాంటి విశ్వాసం అనుకున్నట్లయితే మనము చేసే పని దేవునికి ఇష్టముగా ఉంటుంది. ఆ యొక్క పనిలో, ఆ కార్యంలో సఫలత కనబడుతుందండి. కాబట్టి మన జీవితాల్లో సఫలత అంటే ఆ ప్రతిఫలం కనబడుతుంది. అలాంటి ప్రతిఫలముతో ప్రతి ఒక్కరి జీవితాలని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యము ఎంత మధురమైంది నాయన. అది జుంటి తేనెదారుల కంటే, వెండి బంగారుల కంటే ఈ లోకంలో విలువైనది ఏదైనా దానికి సాటి లేనిది ప్రభువా. అలాంటి జీవగల మీ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి, మాకు ఆదరణిస్తాయి, మా జీవితాల్లో నిరీక్షణ త్రాణ పుట్టిస్తాయి ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యము, మీ యొక్క మాటలు మేము వింటున్నప్పుడు ప్రభువా, వ్యక్తిగతంగా మీ మాటలు మా జీవితంలో కార్యం చేయడానికి సహాయం ఇచ్చేయండి. మా యొక్క పనులు, మా యొక్క భారములు ప్రభువా, ప్రతి విషయంలో కూడా సఫలత లేకపోతే జయం పొందడానికి సహాయం ఇచ్చేయండి. ఎవరి స్థితిలో ఉండి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారో మీకు తెలుసు నాయన, వారితో ప్రత్యేకంగా మాట్లాడండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల, వ్యక్తిగతమైనటువంటి వ్యాధుల ప్రభా ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యము కలవరిలో ప్రభా ఆత్మరక్షణ, శరీర సంబంధమైనటువంటి జయము కూడా మీరు ఇస్తారు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించండి. మీ ఆత్మతో బలపరచండి. దినములు ఎంతో చెడ్డవి, ఎక్కడ చూసిన ప్రభా భయము, వేదన, దుఃఖములు కనబడుతున్నాయి. వీటి మధ్యలో మా జీవితాల్లో నిరీక్షణ, ఆనందము, సంతోషము కావాలంటే మీ వైపు చూడాలి. మీ వైపు చూసి ఓపికతో ఈ పరుగు పందమును ప్రభా పరిగెట్టడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ ఆదరణ, మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.